ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరినీ దేవుడు కాపాడి ఈ 6వ నెల 20వ దినము పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయం బట్టి దేవుని స్తుతిస్తూ ఆయా స్థలంలో ఉన్న దేవుడి బిడ్డలందరూ కూడా ఈ వీడియో ద్వారా ఆరాధనలో ఏకీభవించి దేవుని దీవెన మీరు పొందుకోవాలని, దేవుని వాక్యము చేత మీరు బలపరచబడాలని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. పరిశుద్ధమైన ఆదివారపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం బట్టి వందనాలు తండ్రి. గతించిన వారమంతా కూడా మమ్ములను, సంఘ బిడ్డలను, విశ్వాసులను తండ్రి నీకు వందనాలు తండ్రి. కుటుంబాల అన్నిటినీ మీరు కాపాడినందుకు వందనాలు తండ్రి. మా జీవితంలో మీరు అనుగ్రహించిన మరి ఒక పరిశుద్ధ ఆదివారపు ఆరాధన బట్టి వందనాలు తండ్రి. ఈ ఆరాధనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. పాటల్లోనూ, ప్రార్థనలోనూ, ప్రభు వాక్య సందేశంలోనూ అన్నిట్లో మీరు మాకు తోడుగున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ ఈ ఆరాధనను ప్రారంభిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. పాటల పుస్తకం నుండి కొన్ని పాటలు పాడుకున్న అనంతరము దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు దేవుని వాక్య సందేశం అందిస్తారు. మీరు తప్పనిసరిగా వినాలని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. ఇప్పుడు పాడబోయే పాటలన్నీ కూడా దైవజనులు అబ్రహాం గారు అనుభవంలో నుంచి రాసిన పాటలే పాడుతున్నాం కాబట్టి మీరు నేర్చుకుని దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరచాలని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. పాటల పుస్తకం నుండి పరిశుద్ధుడు, పరమాత్ముడు, నిష్కలంకుడు, ప్రభుయేసుడు అనే పాటలు మనం పాడుకుందామండి. పాటలు పాడుతున్నప్పుడు మాతో కలిసి పాడుతూ, నేర్చుకుంటూ, చప్పలు కొడుతూ దేవుని స్తుతించాలని మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. పరిశుద్ధుడు, పరమాత్ముడు, నిష్కలంకుడు, ప్రభుయేసుడు. పరిశుద్ధుడు, పరమాత్ముడు, నిష్కలంకుడు, ప్రభుయేసుడు. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము అర్పించెదము యేసుకు దివారాత్రము. ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు, అమరమందున్న అద్వితీయుడు. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడు, అమరమందున్న అద్వితీయుడు. నిత్యము దూతలతో మహిమ పొందువాడు, నిత్యము దూతలతో మహిమ పొందువాడు. నిరంతరముండే మహిమోన్నతుడు, నిరంతరముండే మహిమోన్నతుడు. స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము అర్పించెదము యేసుకు దివారాత్రము.
దివారాత్రము ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆరాధనా భూమిని నేలపై పరచినవాడు నింగిని గాలిపై నిలిపినవాడు భూమిని నేలపై పరచినవాడు నింగిని గాలిపై నిలిపినవాడు సూర్య చంద్ర నక్షత్రం చేసినవాడు సూర్య చంద్ర నక్షత్రం చేసినవాడు మహిమతో పరలోకం కట్టినవాడు మహిమతో పరలోకం కట్టినవాడు స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము అర్పించెదము యేసుకు దివారాత్రము ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా సృష్టిని మాటతో నిర్మించినవాడు మట్టిని మనుషులుగా మార్చినవాడు సృష్టిని మాటతో నిర్మించినవాడు మట్టిని మనుషులుగా మార్చినవాడు కట్టిని తన కాంతితో నింపినవాడు కట్టిని తన కాంతితో నింపినవాడు కుష్టిని శుద్ధునిగా చేసినవాడు కుష్టిని శుద్ధునిగా చేసినవాడు స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము అర్పించెదము యేసుకు దివారాత్రము ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా పరిశుద్ధుడు పరమాత్ముడు నిష్కలంకుడు ప్రభు యేసుడు స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము అర్పించెదము యేసుకు దివారాత్రము ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా 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 ఆత్మతో సత్యముతో ఆరాధనా హల్లెలూయా. మంచిదండి, మరొక పాటను మనం పాడుకుందాం. పాటల పుస్తకం నుండి ధ్యానములో నా ప్రాణము నిన్ను చేరినే పరవశించి పాడి ఆడి కీర్తించినే అనే పాటను మనం పాడుకుందామండి. ధ్యానములో నా ప్రాణము నిన్ను చేరినే పరవశించి పాడి ఆడి కీర్తించినే ధ్యానములో నా ప్రాణము నిన్ను చేరినే పరవశించి పాడి ఆడి కీర్తింతునే నీ జీవము నాలో ప్రాణమాయనే ఆ ప్రాణమే పలుకై ప్రార్థించెనే నీ జీవము నాలో ప్రాణమాయనే ఆ ప్రాణమే పలుకై ప్రార్థించెనే ధ్యానములో నా ప్రాణము నిన్ను చేరనే పరవశించి పాడి ఆడి కీర్తింతునే నీ ఊపిరి నాలో జీవాత్మగా మారెనే ముక్తినిచ్చి నన్ను భక్తునిగా మార్చెనే నీ ఊపిరి నాలో
జీవాత్మగా మారెని, ముక్తినిచ్చి నన్ను భక్తునిగా మార్చెని, ధ్యానములో నా ప్రాణము నిన్ను చేరెనే, పరవశించి పాడి ఆడి కీర్తింతునే, ధ్యానములో నా ప్రాణం నిన్ను చేరెనే, పరవశించి పాడి ఆడి కీర్తింతునే, నీ వాక్యమే నాలో దీపమాయనే, నీ త్రోవలో నాడుగులు స్థిరపరచేనే, నీ వాక్యమే నాలో దీపమాయనే, నీ త్రోవలో నాడుగులు స్థిరపరచేనే, ధ్యానములో నా ప్రాణం నిన్ను చేరెనే, పరవశించి పాడి ఆడి కీర్తించునే. అందరూ పడదాం. ధ్యానములో నా ప్రాణం నిన్ను చేరెనే, పరవశించి పాడి ఆడి కీర్తింతునే, మధురమైన నీ ప్రేమలు పరవశింతునే, మహిమలో మహిమరచి మురిచిపోదునే, మధురమైన నీ ప్రేమలు పరవశింతునే, మహిమలో మహిమరచి మురిచిపోదునే, ధ్యానములో నా ప్రాణం నిన్ను చేరెనే, పరవశించి పాడి ఆడి కీర్తింతునే, ధ్యానములో నా ప్రాణం నిన్ను చేరెనే, పరవశించి పాడి ఆడి కీర్తింతునే. హల్లెలూయా. మంచిదండి. ఈ చివరి పాట పాడుకున్న అనంతరము దైవజనులు వాక్య సందేశం అందిస్తారు. తప్పనిసరిగా మీరు విని దేవుని మాటల చేత బలపరచబడి దీవించబడాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. చివరి పాట, ప్రియ ప్రభువా నా ప్రాణమా, యేసు రాజా నా ధ్వజమా, నడిపించుము ఎల్లప్పుడూ అనే పాటను మనం పాడుకుందామండి. ప్రియ ప్రభువా నా ప్రాణమా, యేసు రాజా నా ధ్వజమా, ప్రియ ప్రభువా నా ప్రాణమా, యేసు రాజా నా ధ్వజమా, నడిపించుము ఎల్లప్పుడూ, దయచేయుము నీ కృపను, నడిపించుము ఎల్లప్పుడూ, దయచేయుము నీ కృపను, ఆత్మతో సాక్ష్యముతో జీవముతో, ఆత్మతో సాక్ష్యముతో జీవముతో, నీ రూపునకు మార్చుము, నన్ను చేర్చుము పరమునకు, నీ రూపునకు మార్చుము, నన్ను చేర్చుము పరమునకు, ప్రియ ప్రభువా నా ప్రాణమా, యేసు రాజా నా ధ్వజమా, ప్రియ ప్రభువా నా ప్రాణమా, యేసు రాజా నా ధ్వజమా, మా పితరులకు నిలయమా, వారి ఆత్మలకు స్థలమా, మా పితరులకు నిలయమా, వారి ఆత్మలకు స్థలమా, సెదదీర్చుము నా ప్రాణమా, చేగొనుమా నా మనవిన్, సెదదీర్చుము నా ప్రాణమా, చేగొనుమా నా మనవిన్, ఆత్మతో సాక్ష్యముతో జీవముతో,
ఆత్మతో సాక్ష్యముతో జీవముతో నీ రూపునకు మార్చుము, నన్ను చేర్చుము పరమునకు. నీ రూపునకు మార్చుము, నన్ను చేర్చుము పరమునకు. మా సేవా కాలమంతా నీ బలమును మాకియుమా, మా సేవా కాలమంతా నీ బలమును మాకియుమా. ప్రకటిల్తును నీ ప్రేమను, చేకూర్తును ఆత్మలను. ప్రకటిల్తును నీ ప్రేమను, చేకూర్తును ఆత్మలను. ఆత్మతో సాక్ష్యముతో జీవముతో, ఆత్మతో సాక్ష్యముతో జీవముతో నీ రూపునకు మార్చుము, నన్ను చేర్చుము పరమునకు. నీ రూపునకు మార్చుము, నన్ను చేర్చుము పరమునకు. అందరూ పాడదామండి. ప్రియ ప్రభువా నా ప్రాణమా, యేసు రాజా నా ధ్వజమా. ప్రియ ప్రభువా నా ప్రాణమా, యేసు రాజా నా ధ్వజమా. నడిపించుము ఎల్లప్పుడు, దయచేయుము నీ కృపను. నడిపించుము ఎల్లప్పుడు, దయచేయుము నీ కృపను. ఆత్మతో సత్యముతో జీవముతో, ఆత్మతో సాక్ష్యముతో జీవముతో నీ రూపునకు మార్చుము, నన్ను చేర్చుము పరమునకు. నీ రూపునకు మార్చుము, నన్ను చేర్చుము పరమునకు. హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు మాతో ఏకీభవించి పాటలు పాడిన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దైవజనులు అబ్రహం పాస్టర్ గారు దేవుని వాక్య సందేశమును అందిస్తారు. మీరు అటు ఇటు కదలకుండగా స్థిరముగా దేవుని సన్నిధిలో ఏకీభవించి ఆత్మచేత నింపబడి దేవుని వాక్యంను మీరు వినాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. మంచిదండి. మన ప్రభువును రక్షకుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఈ ఆదివారపు ఆరాధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించడానికి అనుభవంతో కూడిన కొన్ని పాటలు రాసి పాడడానికి దేవుడిచ్చిన కృప కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు కనుక మనము దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధమైన దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసి ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాలపు ఆరాధనలో పాటలు పాడి మనము దేవుణ్ణి మహిమపరిచాం. దేవుని వాక్యము ద్వారా, మనము దేవుని ఆత్మ ద్వారా మన కుటుంబాన్ని, సంఘాలను మరి భవిష్యత్తులో దేవుని చిత్తానుసారంగా కట్టుకోవడానికి, రక్షించుకోవడానికి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించడానికి
వచ్చే అడ్డుబండలన్నింటినీ తొలగించుకోవడానికి మనము దేవుని వాక్యము నుండి కొన్ని అనుభవాలను, కొన్ని వాక్య భాగాలను మనము ధ్యానం చేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా రాసిన గ్రంథం 60వ అధ్యాయం 16వ వచనం 60వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనం. యెహోవానగు నేను నీ రక్షకుడుననియు బహు పరాక్రమం గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు నీవు జనములు పాలు కుడిచి రాజుల చంటి పాలు తాగెదవు. అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవానగు నేను నీ రక్షకుడుననియు బహు పరాక్రమం గల నీ దేవుడు విమోచకుడనియు నీకు తెలియబడ్డానికి. ప్రార్థన చేసుకున్నాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి గారు, మీకు వందనాలు. జీవము కలిగిన మా దేవ, మీకు స్తోత్రాలు. మీ కుమారుడని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఈ ఆదివారం ఆరాధనలో తండ్రి ఈ విధంగా నీ ప్రజలతో కలిసి వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. తల వంచి చేతులు జోడించి హృదయపూర్వకంగా నీ పాదాలకు నమస్కారం చేస్తున్నాం. శరీరములు ఇచ్చిన ఆరోగ్యం బట్టి, సంఘములో ఇచ్చిన క్షేమం బట్టి తండ్రి, మా పరిచర్లు ఇచ్చినటువంటి కృపను బట్టి, ముఖ్యంగా తండ్రి ఈ యొక్క వాక్య భాగంను ఎందరూ ధ్యానిస్తూ మాతో ఏకీవిస్తున్న వారందరికీ, ప్రాంతాలకు వారెక్కడెక్కడున్న వారికి నీ కృప దయచేయమని, వాక్యం నుండి వారితో మాతో మాట్లాడి మీరు మమ్మల్ని ధైర్యపరిచి భవిష్యత్ కాలానికి నీ కృప తోడుగా ఉంచుమని యేసుక్రీస్తు ప్రభుల వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు, యెహోవానగు నేను రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడునగు నీ విమోచకుడనియు నీకు తెలియబడినట్లు. రక్షకుడు మన దేవుడు, విమోచకుడు మన దేవుడు. గమనించండి, మనము దేవుని యందు దీవించబడే దినాల్లో, దేవుని యందు ఆశీర్వదించబడిన దినాల్లో మనం వర్ధిల్లుతూ ఉన్నాం. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రభువు మనకు తోడుగా ఉండి ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల నుండి, ఇరుకు నుండి, శోధన నుండి, కష్టాల నుండి, దుఃఖాల నుండి, వ్యాధుల నుండి మనం తప్పిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము గమనించండి, మోషే విడిచిన తరువాత యెహోషువకు అప్పగించబడినటువంటి 20 లక్షల మందిని యెహోషువ ఏ విధంగా నడిపించాడు? 20 లక్షల మంది మోషే ద్వారా దేవుడు యెహోషువకు అప్పగించినప్పుడు యెహోషువ వారిని ఏ విధంగా నడిపించాడు? యెహోవా రక్షకుడుగా వారిని ఏ విధంగా విమోచించాడు? అలాగే ఈ దుర్దినాల్లో మనలను దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు? మనలను దేవుడు ఏ విధంగా విమోచిస్తాడు? ఈ విషయాలను మనము వాక్య భాగంలో యెహోషువ గ్రంథం నుండి మనం ధ్యానం చేద్దాం.
గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుడు మోషే చేతిలో దేవుని కర్ర పెట్టినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. గమనించండి, మోషే తన పని ముగించుకొని యెహోషువకు అప్పగించినప్పుడు దేవుడు చెప్తాడు, నీ పని ముగిసింది, యెహోషువకు నీ పని అప్పగించు, అతని తల మీద నీవు చేతులుంచు, అతని జ్ఞానాత్మ పూర్ణుడవుతాడని మోషేకి చెప్తాడు. అలాగే మోషే యెహోషువ తల మీద చేతులుంచి అతన్ని జ్ఞానాత్మ పూర్ణుడిగా దీవించినట్లుగా మనం చూస్తాం. గమనించండి, యెహోషువ గ్రంథం ప్రారంభంలో రాయబడిన మాటలు మనం చూస్తే, దేవుని సేవకుడైన మోషే మృతి నొందాడు, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడయ్యాడు అని చెప్పబడుతూ ఉన్న మాటలు మనం చూస్తాం. గమనించండి, యెహోషువ నాయకుడైన తర్వాత మోషే దేవుని పక్షంగా ప్రార్థన చేసి జ్ఞానాత్మను అతనికి ఇవ్వగా అతని జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. కానీ మోషే చేతిలో ఉన్న కర్ర మాత్రం యెహోషువకు ఇవ్వలేదు, ఇచ్చినట్లుగా బైబిల్ చరిత్ర మనం చూడలేదు. మరి దేవుని కార్యాలను చేయడానికి, ఎర్ర సముద్రాన్ని కొట్టడానికి మోషేకు దేవుని కర్రతో 2 పాయలు చేయడం, ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబ్బకడం, కర్రను పట్టుకుని చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మన్నా కురవడం, గమనించండి, చాలా అద్భుతాలు దేవుని కర్రతో మనం చేసినట్లుగా మనం చూస్తాం. కానీ యెహోషువ గ్రంథాలకు వచ్చేటప్పటికి యెహోషువ చేతిలో దేవుని కర్ర అనగా మోషే కర్ర మనకు కనబడదు. మరి గమనించండి, దేవుడు యెహోషువకు మోషే ద్వారా అప్పగించినటువంటి జ్ఞానాత్మను పొందుకొని మరి దేని ద్వారా నడవాలి, ఏ విధమైన ఆధారము చూసుకొని గమనించండి యెహోషువ నడవాలి. వాక్యం చెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దివారాత్రము యెహోషువ దేవుని వాక్యము ధ్యానించాలి, నువ్వు దాన్ని బోధించాలి, నువ్వు ధ్యానించాలి, దాన్ని బోధించాలి, దాని ప్రకారం నువ్వు నడవాలి. హల్లెలూయా. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మోషే చేతిలో దేవుని కర్ర ఉంది, యెహోషువ చేతిలో దేవుడు వాక్యాన్ని పెట్టాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకనే యెహోషువతో చెప్తున్నాడు దేవుడు ప్రత్యేకముగా, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దాన్ని దివారాత్రము ధ్యానించాలి, దాన్ని బోధించాలి, దాని ప్రకారం నడవాలని చెప్తున్నాడు. అంటే నీ ఇష్టానుసారంగా నీవు బోధించడానికి వీల్లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు గమనించండి నడుచుకోవడానికి కూడా వీల్లేదు. దేవుని చిత్తానుసారంగా నీకు అప్పగించ పని ప్రారంభించి జరిగించి నీవు దేవుని చేతుల ద్వారా ఈ పని ముగించాలి అనేటువంటి విషయాన్ని యెహోషువతో చెప్తున్నాడు. ఏమిటి యెహోషువకు అప్పగించిన పని? ఇశ్రాయేలు ప్రజలను 20 లక్షల మందిని కూడా గమనించండి ఆ కానాను దేశానికి ప్రవేశం చేయాలి. గమనించండి, దేవుని మాట వినకుండా తిరిగి అరణ్యంలో రాలిపోయినటువంటి వారి సంతానాన్ని కానాను దేశం యెహోషువ ప్రవేశింపచేయాలి.
ఈ విషయాన్ని మనం చూసినప్పుడు గమనించండి, దాన్ని చేయడానికి దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడని చెప్పడానికి 3 ప్రాముఖ్యమైన విషయాలు యెహోషువతో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కానాను దేశ ప్రవేశము జరగాలి అంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు. ఈ 3 విషయాలను మన ఆధ్యాత్మిక జీవితాల్లో అన్వయించుకుంటే ఒక ఆశీర్వాదాన్ని మనం పొందొచ్చు, పరమ కానాను కూడా చేరవచ్చు. హల్లెలూయా. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకొని పరమ కానాను మనం చేరడానికి ఒక తృప్తిని, సంతోషాన్ని కలిగి మనం జీవిస్తామని చెప్పి దేవుని వాక్యం చెలవిస్తుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిగా గమనించండి, మొదటి విషయం మనం చూస్తే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను యొర్దాను నది దాటించాలి. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను యొర్దాను నది దాటించాలి. దాని కొరకు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో యెహోషువతో అంటాడు, రేపు దేవుడు మీ ఎదుట అద్భుతం చేయాలంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. రేపు మీ ఎదుట దేవుడు అద్భుతం చేయాలంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకున్న వారు మాత్రమే ఈ యొర్దాన్ని దాటగలరని చెప్తాడు. ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. మన జీవితాల్లో పరిశుద్ధపరచడం అనేది ఒక ప్రాముఖ్యమైన విషయం. అందుకనే పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధతను గురించి 830 సార్లు పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధతని దేవుడు చెప్పించాడు. మరలా చెప్తున్నాను, ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధత గురించి దేవుడు 830 సార్లు వ్రాయించాడు. ఇంకా అంటాడు, నేను పరిశుద్ధమైన దేవుడును, మీరును పరిశుద్ధపరచబడాలంటాడు. గమనించండి, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, భూమి మీద ఎవడునూ పరిశుద్ధుడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనిపించిన మహిమను పొందలేకపోతున్నారని కూడా వాక్యం చెప్తుంది. మరి ఎవరు పరిశుద్ధులు అవుతారు, ఎలా పరిశుద్ధపరచబడతారు అని మనం చూస్తే గమనించండి, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన కుమారుని యేసు రక్తము మనలను పరిశుద్ధపరచును. హల్లెలూయా. ఆయన కుమారుని యేసు రక్తము మనను పరిశుద్ధపరచును. గమనించండి, ఎర్ర సముద్రాన్ని దేవుడు దాటేటప్పుడు గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించి మోషే ద్వారా ఆ సముద్రాన్ని దాటింపజేశాడు. యొర్దాను నది దాటేటప్పుడు గమనించండి, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోవాలని చెప్తున్నాడు. జీవితంలో దేవుని ఎరగని దినాల్లో దేవా నన్ను జ్ఞాపకం చేసుకో, నా యెడల కృప చూపించు, నన్ను క్షమించు, నన్ను రక్షించు అంటే మనము తెలిసి తెలియక దోషాలను క్షమించి దేవుడు ఏం చేస్తుంటే ఒక్కోసారి మరణగుండాల గురించి మనల్ని విడిపించి క్షమించి రక్షిస్తాడు. కానీ రెండవసారి వచ్చేటప్పటికి గమనించండి, నువ్వు మరలా నన్ను క్షమించు, మరలా నన్ను రక్షించు, ఈ మరణగుండం నుంచి తప్పించు, ఎర్ర సముద్రం నుంచి ఏ క్షమాపణ లేకుండానే నువ్వు రక్షించావు కదా అని మనం అనకుండా ఉన్నట్లు గమనించండి. యెహోషువ గ్రంథంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, జనులు పరిశుద్ధపరచబడాలని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే గమనించండి, ఒకసారి శాపము నుండి, మరణము నుండి, భయంకరమైన దోషము నుండి, చీకటి నుండి, అంధకార సంబంధమైనటువంటి అధికారముల నుండి మనం విడిపించబడి రక్షించబడినప్పుడు, యేసు రక్తం చేత పవిత్రపరచబడినప్పుడు, మనం పరిశుద్ధులమైనప్పుడు గమనించండి, మరలా మనము గమనించండి, అన్య విధముగా మనం జీవించకుండా జాగ్రత్త పడాలి.
ఇక్కడ గమనించండి, ఎలా సముద్రం దాటారు. వాళ్ళ ఏ క్రయధనం ఏ క్రయము చెల్లించలేదు, గొర్రె పిల్ల రక్తం ద్వారా విడుదల పొందారు. ఇక్కడ గమనించండి, ప్రజలను పరిశుద్ధత నేర్పుతూ గమనించన్నాడు, మీరు పరిశుద్ధపరచబడాలి. మీరు పరిశుద్ధపరచబడితే ఈ యోర్దాను నది మీరు దాటాలని చెప్తున్నాడు. గమనించండి, జనులకు పరిశుద్ధత నేర్పుతున్నాడు. మన దేవుడు మనకు పరిశుద్ధత నేర్పుతాడు. మనం పరిశుద్ధపరచబడాలని, మన జీవితంలో అద్భుతాలు జరగాలని, మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగాలని, మనము దేవునికి చోటిచ్చి పరిశుద్ధపరచబడితే ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదకరమైన అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయని నేను మీకు చెప్పగలను. గమనించండి, దేవుడు నిన్ను కోరుతున్నది ఏంటంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడితే, నేను పరిశుద్ధపరచబడితే నీ జీవితం ఆశీర్వాదంగా ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొందరు పాటలు పాడుతున్నాం కదా, దేవుని ఆరాధన చేస్తున్నాం కదా అంటారు. కొందరు వాయిద్యాలు వాయిస్తున్నాం కదా, దేవునికి మహిమ చెల్లిస్తున్నాం అంటారు. కొందరు వాక్యాన్ని చదువుతున్నాం కదా, దేవునికి మహిమ చెల్లిస్తున్నాం, సమయాన్ని ఇస్తున్నాం అనుకుంటారు. కొందరు వాక్యాన్ని బోధిస్తున్నాం కదా, పర్వాలేదు అనుకుంటారు. గమనించండి, నువ్వు పాటలు పాడినా పరిశుద్ధపరచబడాలి, ప్రార్థన చేసినా పరిశుద్ధపరచబడాలి, వాయిద్యములు వాయించినా పరిశుద్ధపరచబడాలి, వాక్యం చదివినా పరిశుద్ధపరచబడాలి, వాక్యం బోధించిన నువ్వు పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధత లేకపోతే గమనించండి, దేవుని నన్నటికి అంగీకరించని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనకి ఈ రోజున గమనించండి, ఉదయపు ఆరాధన సమయంలో నీ వ్యక్తిగతంగా నీవు పరిశుద్ధుడు అయి ఉండాలి. నీ కుటుంబ పరంగా నీవు దేవుని ఎదుట పరిశుద్ధమైన కుటుంబంగా ఉండాలి. వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధుడు అయి ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే నోవాహు కుటుంబం ఒక పరిశుద్ధమైన కుటుంబంగా కనబడుతుంది. యోబు కుటుంబం ఒక పరిశుద్ధమైన కుటుంబంగా కనబడుతుంది. కొర్నేలు కుటుంబం ఒక దీవెనించబడిన కుటుంబంగా కనబడుతుంది. గమనించండి, వారు నడకను దేవునితో పరిశుద్ధపరుచుకున్నారు. వారి జీవితాలను దేవునితో పెనవేసుకున్నారు. వారి కుటుంబాలను గమనించండి, దేవునితో కట్టుకుంటూ ముందుకు సాగారు. కనుకనే గమనించండి, నీ వ్యక్తిగత జీవితము పరిశుద్ధపరచబడాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ కుటుంబం అంతా యేసు రక్తం చేత కడగబడిన కుటుంబముగా ఉండాలి. రేపు నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలంటే తప్పనిసరిగా యేసు రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దుర్దినాల్లో గమనించండి, మనము దేవుని చేత పరిశుద్ధపరచబడిన వారిగా ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది అనుకుంటారు, గమనించండి, నాకు చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసు, చిన్నప్పటి నుంచి వాక్యం తెలుసు, చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్తున్నాను, చిన్నప్పటి నుంచి గమనించండి నేను పాటలు పాడుతున్నాను అంటుంటారు. కానీ గమనించండి, యేసు రక్తము చేత నువ్వు పరిశుద్ధపరచబడితే అది నీకు ఆశీర్వాదకరమైన విషయమైనటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు మంచి సంఘములో ఉండొచ్చు, మంచి దైవజని వద్ద ఉండొచ్చు, దాన్ని గమనించండి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవుడు మోషేను పరిశుద్ధపరచడానికి 80 సంవత్సరాలు పట్టింది. ఆయన పరిశుద్ధపరుచుకున్న తర్వాతే పరిచర్యలో పెట్టుకున్నాడు. గమనించండి, ఎలీషా గమనించండి, తన కూడా ఉన్నటువంటి గెహజాను ఇంకా పరిశుద్ధపరచాలని చూశాడు. కానీ వాడు దైవ సేవకుడు ఎలీషాతో ఉన్నాడు, కానీ
వాడు పరిశుద్ధపరచబడలేదు. లోక సంబంధమైన భౌతిక విషయాల మీద మనసు ఉంచినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు శిష్యులలో ఇస్కరియోతు యోధా గమనించండి, యేసు ప్రభుతో కూడా ఉన్నాడు, యేసు ప్రభుతో తిన్నాడు, యేసు ప్రభుతో కలిసి పరిచర్యలో పాల్గొన్నాడు. కానీ వాడు పరిశుద్ధపరచబడినట్లుగా బైబిల్ చరిత్ర మనకు చెప్పడం లేదు. కనుక దేవుని పేట నీకు మనవి చేస్తున్నాను, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో అద్భుతములు జరగాలంటే, ఈ ప్రజలు నడిపించేటువంటి ఈ ప్రజలు అద్భుతాలు చూడాలంటే ఈ ప్రజలు పరిశుద్ధపరచబడాలి. యెహోషువ జనులు పెద్దలను పిలిచాడు అండి. మనం యొర్దాను నది దాటబోతున్నాం కనుక దేవుడు నాతో చెప్పాడు, యాజకులు కాళ్ళు మందసం ఎత్తుకొని ఆ యొర్దాను నది దాటేటప్పుడు మనం 3 రోజులు ముందుగా పరిశుద్ధపరచబడాలని గమనించండి. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినప్పుడు గమనించండి, వారు బట్టలు ఉతుక్కొని 3 దినములు పరిశుద్ధంగా సంసార జీవితాలను పక్కన పెట్టి దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా! ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి, ఎంత దీవెనకరమైన విషయం అండి. గమనించండి, మనం యొర్దాన్ని దాటాలంటే మనం పరిశుద్ధపరచబడాలనేటువంటి విషయాన్ని అక్కడ గమనించండి. యెహోషువ ప్రజలతో చెప్పినప్పుడు గమనించండి, ఇశ్రాయేలు పెద్దలు ప్రజలు దాన్ని తూచా తప్పకుండా పాటించి గమనించండి, యొర్దాను నది దాటినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా! గమనించండి, అద్భుతం వారి ఎదుట జరిగింది. పొంగి పొర్లే యొర్దాను యాజకులు పరిశుద్ధమైన పాదాలు మందసం ఎత్తుకొని మోస్తున్నప్పుడు అటండి, అది ఆ ప్రక్కకు ఈ ప్రక్కకు గమనించండి చీలిపోయినట్లుగా ఏకరాశిగా నిలిచిపోయినట్లుగా మనం చూస్తాం. నీకు ఎదురుగా ఉన్నటువంటి ఇబ్బందులు, నీకు ఎదురుగా నిలిచేటువంటి ప్రవాహ జలాలు, కన్నీటి పరిస్థితులు గమనించండి, నీకు ఎదురుగా ఉండకుండా నువ్వు వాటిని దాటిపోవాలంటే గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది నువ్వు పరిశుద్ధపరచబడ. అందుకని దేవుని వాక్యం అంటుందండి, అగ్నిలో నువ్వు నడిచినప్పుడు కాలిపోవు, జలములు దాటినప్పుడు నువ్వు మునిగిపోవు. నీ దేవుడు నీ యెహోవా నీకు నిన్ను రక్షకుడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! గమనించండి, అగ్ని వంటి శ్రమలు, గమనించండి కన్నీటి లోయలు నువ్వు దాటి వెళ్ళాలనుకుంటే గమనించండి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు పరిశుద్ధపరచబడి యేసు రక్తం చేత కడగబడి విమోచించబడాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారు దాటలేని పొంగి పొర్లే యొర్దానును వారు పరిశుద్ధమైనటువంటి దేవుని ఆజ్ఞను పరిశుద్ధంగా పాటించడం మూలంగా వారి ఎదుట గమనించండి, యొర్దాను ఏకరాశిగా నిలిచిపోయినప్పుడు వారు సులువుగా అవతలకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధపరచబడదామా? అద్భుతాలు చూద్దామా? మన కుటుంబంలో మన బిడ్డలు మనము గమనించండి, ఈ భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి దినాల్లో మనము దాటి బయట పడాలంటే మొట్టమొదటిగా గమనించండి, దేవుని దగ్గర మనము పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచు తండ్రి అని మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తుంటే మనల్ని ఆయన అమూల్యమైన కుమారుని రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని ఈ కాలంలో వచ్చే మరణ గుండాల నుంచి మనం తప్పిస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా మనం చూస్తే గమనించండి, రెండవదిగా 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ గమనించండి,
వారు యెరికోను దాటాలి. మొదట పరిశుద్ధపరచబడాలి. గమనించండి, వారు రెండోది ఏంటంటే యెరికోను దాటాలి. యెరికోను దాటడం గురించి దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. యెరికోను మీరు దాటాలి అని చెప్తున్నాం. ఒకసారి యెరికో గోడ గురించి మనం ఆలోచన చేద్దాం. యెరికో పట్టణం చుట్టూ కట్టబడినటువంటి యెరికో గోడ అండి, ఆ గోడ చాలా వెడల్పోయిందని చరిత్రకారులు చెప్తుంటారు, జోషిఫిన్ వాళ్ళు. 6 రథాలు ఆ వెడల్పోయిన గోడ మీద ఒకేసారి పరిగెడుతూ ఉంటాయటండి. అంత వెడల్పోయిన గోడ, అంత బలమైన గోడ. అంత బలమైన గోడను వారు దాటి యెరికోలో ప్రవేశించాలి. దాన్ని దాటి వాళ్ళు గమనించండి, అవతల ప్రదేశాలను జయించి కానానుకు చేరాలి. యెరికో రాజుకు కబురు పెట్టారు, మీరు యెరికోలో ప్రవేశించడానికి నేను ఒప్పుకోనని చెప్పాడు. దేవుడు అంటున్నాడు, యెరికోను ఆ పట్టణాన్ని మీకు అప్పగిస్తాను. 7 యాజకులు 7 బోరలు పట్టుకొని 7 దినాలు, గమనించండి, 7వ రోజు 7 సార్లు ఆ పట్టణము చుట్టూ ఉదయాన్నే మీరు తిరగాలి, బోరలు ఊదాలి. అలా బోరలు ఊదినప్పుడు యెరికో కుప్పకూలిపోద్ది. దాన్ని మీకు అప్పగిస్తాను. దానిలోంచి బడి మీరు అవతలికి వెళ్ళి కానాను ప్రదేశంలో మీరు చేరవచ్చని చెప్పాడు. యెహోషువ దేవుని మాట ప్రకారం 7 యాజకులను 7 బోరలు పట్టుకొని 7 దినాలు, 7వ రోజు గమనించండి, 7 సార్లు మౌనంగా తిరగాలి. తిరిగినప్పుడు 7వ రోజు 7వసారి బోరలు ఊదినప్పుడు యెరికో కుప్పకూలిపోతుంది, ఆ పట్టణాన్ని మనం పట్టుకోవచ్చు అని గమనించండి. పెద్దలతోనూ యాజకులతోనూ వారికి చెప్పి వారిని సిద్ధపరిచాడు. గమనించండి, ఈ వాక్య భాగాలను మనం చూసినప్పుడు 7 రోజులు ప్రార్థన, 7 యాజకులు ప్రార్థన, 7 సార్లు ఉదయాన్నే లేచి ప్రార్థన వారు చేస్తూ ఆ పట్టణం చుట్టూ తిరిగారని నేను అనుకుంటున్నాను, అనుభవాన్ని బట్టి. ఏ ప్రాంతమైనా అప్పగించబడాలి అంటే, ఏ సేవకుడైనా లొంగని విషయాల మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే, ఏ కుటుంబంలో ఏదైనా ఇబ్బంది వస్తే బిడ్డలు కొరకు తల్లిదండ్రులు, తండ్రుల కొరకు బిడ్డలు లొంగని విషయాలు, లొంగని ప్రాంతాలు దేవుని కొరకు మనం సంపాదించుకోవాలంటే, లొంగని మరి సమస్య నుండి మనం జయం పొందాలంటే మనం ప్రార్థన చేసి ఈ విషయాల్లో జయము పొందాలని నేను అనుభవం ద్వారా నేర్చుకున్నాను. గమనించండి, మేము పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాల్లో చిన్ని పాక మందిరంలో మేము ఆరాధన చేసేవాళ్ళం. కొన్ని పరిస్థితుల కారణంగా ఆ చిన్ని పాక మందిరం ఖాళీ చేసి బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వేరే స్థలము లేదు, మా దగ్గర ధనము లేదు. దేవుడు గమనించండి, ఆ విషయంలో మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన చేయమని కోరాడు.
నేను అన్నాను దేవుణ్ణి, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను కదా అని అడిగాను. అలా కాదు, ఉపవాసం ఉండి 40 దినాలు నువ్వు ప్రార్థన చేయని అడిగాడు. మరుసటి రోజు నీ దేవుని స్వరమా లేకపోతే నా సొంత ఆలోచన అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నీవు ఉపవాసం ఉండాలి, నీ పిల్లలు ఉపవాసం ఉండాలి, నీ భార్య ఉపవాసం ఉండాలి అని చెప్పాడు. మరలా 3వ రోజు కొనసాగించడం నాకు శక్తి దయచేయగలవా అని చెప్పి 3వ రోజు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేసినప్పుడు నీవు, నీ భార్య, పిల్లలు మాత్రమే కాకుండా నీతో కలిసే సంఘము కూడా ఉపవాసము నీ ప్రార్థన చేస్తే నేను ఈ ప్రాంతంలో దేవుని మందిరానికి ఒక స్థలము సిద్ధపరుస్తాను. ఈ ప్రాంతంలో గమనించండి, దేవుని చిత్తానుసారమైన ప్రాంతంలో సేవ జరిగినట్లుగా ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరమైన స్థలాన్ని మీకు ఇస్తానని చెప్పాడు. అన్య ప్రాంతం, దేవుణ్ణి ఎరగని ప్రాంతం, బలము లేనటువంటి పరిస్థితులు, గమనించండి, ధనము లేనటువంటి పరిస్థితులు, కేవలం ప్రార్థన చేస్తే ఈ ప్రాంతం అంతటిని దేవుడు తన భూమిగా, తన జనాంగముగా మారుస్తారని చెప్పినటువంటి సమయంలో గమనించండి, మేము తీర్మానం చేసుకుని, కుటుంబము, పిల్లలు తీర్మానం చేసుకుని సంఘముతో కలిసి 40 దినాలు ఉపవాసం ఉండాలని మేము ప్రార్థన చేయాలని చెప్పి దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నాం. గమనించండి, ప్రారంభము నుండి చివరి వరకు దేవుని ఆత్మను నడిపించాలని కోరుతూ కూడా మేము ఒకరోజు ముందుగా కుటుంబము, సంఘము కలిసి ప్రత్యేకమైన దినం గడిపాం. తర్వాత గమనించండి, 40 దినాలు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మొదలయ్యాయి. మొదలవుతుండగా గమనించండి, రోజు రోజుకి బలం తగ్గుతూ ఉంది. ప్రార్థన గమనించండి చేస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో గమనించండి, దేవుని అడుగుతున్నాం, ప్రభువా, అన్య ప్రాంతమైన ఈ ప్రాంతంలో దేవుని సేవ చేయడానికి వచ్చినట్టు మేము దేవుని సేవ కొరకు ఒక మందిరాన్ని కట్టాలని, దేవుని సేవ చేయాలని ఆశపడుతుండగా వేసిన చిన్న పాక మందిరం కూడా తీసివేయవలసిన పరిస్థితులు వచ్చినాయి. ఒక స్థిరమైనటువంటి మందిరం కొరకు స్థలం అడగమని మేము అడిగినప్పుడు నువ్వు ప్రార్థన చేయమని చెప్తావు, ప్రార్థన చేస్తూ వచ్చినావు అని చెప్పి మేము ప్రార్థన చేస్తుండగా గమనించండి, అలా జరుగుతున్నాయి. శరీర బలము తగ్గుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. నేను, నా భార్య, పిల్లలు, సంఘము కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్న దినాల్లో గమనించండి, ఇక 20 దినాలు దాటిని, ఇంకా 20 దినాలు ఉన్నాయి. ఈ లోపల గమనించండి, వేడి పెరుగుతుంది శరీరంలో, నా బలము తగ్గుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. హల్లెలూయా. శరీరం నుంచి గమనించండి, రక్తం కారడం మొదలుపెట్టింది. బట్టలు రక్తమైపోయి నా భార్య భయపడింది, బిడ్డలు భయపడ్డారు. సంఘానికి ఆ విషయం తెలిసి దైవజుని రక్తము బట్టలు అవుతున్నాయి, శరీరము వేడెక్కిపోతుంది, ఒకవేళ చనిపోవచ్చేమో అని భయపడ్డారు. ప్రభువు నాకు చెప్పాడు, ఆయన ఉపవాసం ఉండమన్నాడు, ఉపవాసం ఉంటాను. దేవుని చిత్తమైతే దేవుని కృపను బట్టి ఉపవాస దినాలు ముగించుకుని దేవుని యొక్క మందిరము కొరకు, సేవ కొరకు ఈ ప్రాంతంలో అడ్డుగా ఉన్నటువంటి ఆటంకాలను అధిగమించి దేవుని బలిపీఠం కొరకు, దేవుని మందిరం కొరకు ఒక స్థలము సంపాదించమని చెప్పి ప్రార్థనను నేను ఆపను, ఉపవాసం ఆపనని నా భార్యతో, బిడ్డలతో, సంఘంతో చెప్తూ వచ్చాను. రోజు రోజుకు నా శరీరం నుండి గమనించండి రక్తం అవ్వడం, బట్టలు గమనించండి తడవడం జరుగుతూ వచ్చింది.
ఇక గమనించండి, 33 రోజులు అయినాయి, అలా రక్తం కారుతూనే ఉంది. గమనించండి, పిల్లలు సోలిపోతున్నారు, బలహీన పడిపోయారు, స్పృహ తప్పిపోయే పరిస్థితి వచ్చింది. కొంతమంది చెప్పారు, పిల్లల్ని ఇంత కఠినంగా ఉపవాసం పెట్టడం అవసరమా? నేను దేవుని పనికి ఉపవాసం ఉంటున్నాను, దేవుడు చూచుకుంటాడు అని చెప్పి మేము ఉపవాసం ఉండేవాళ్ళం. గమనించిన ఆ దినాల్లో అలా కలిసికట్టుగా నేను, నా కుటుంబం, నాతో ఉన్న సంఘం ఉపవాసం చేస్తూ ప్రార్థనలు చేస్తూ ప్రతి రాత్రి 7 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ప్రార్థన చేసేవాళ్ళం. వస్తే వర్షం ప్రార్థనకు ముందు వచ్చేది, లేకపోతే వర్షం ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చేది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక విధమైనటువంటి నీరసం, ఆకలి, బాధ, దుఃఖం కనబడుతుండేది. ఆత్మబలం పొందుకుంటూ ఉండేవాళ్ళం. ఈ ప్రాంతాన్ని దేవుని కొరకు సంపాదించాలి. ఈ ప్రాంతంలో గమనించండి, దేవుని యొక్క మందిరం కట్టబడాలి, దేవునికి స్థలము సంపాదించాలనేది మా ఆలోచన. అటువంటి పరిస్థితుల్లో గమనించండి, 33 రోజులు అయిపోయిన తర్వాత 34వ రోజుకు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ 7 సేవకులు, 7 బూరలు, 7 దినములు, 7వ రోజు 7 సార్లు చుట్టూ తిరగడం వల్ల దేవుని జనాంగం దేవుని మాట వినడం వలన ఎరుకో గోడలు కుప్పకూలిపోయిన వాక్యమును పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడు. హల్లెలూయా! ధైర్యం కలిగింది, సంతోషం కలిగింది, దేవుని యందు బలము కలిగింది. శరీర బలము తగ్గిన గమనించండి, ఆఖరి 7 రోజుల్లో గమనించండి, అగ్ని కురిసినట్లుగా 7 రోజులు ప్రార్థనలు జరిగాయి. హల్లెలూయా! 7వ రోజు తెల్లవారుజాము 7 సార్లు, 7 సార్లు జీవితంలో, సంఘములో, కుటుంబంలో నేను మర్చిపోలేని సంఘటన మీకు ప్రేమతో చెప్తాను. 7 సార్లు గమనించండి, తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆ ప్రార్థన జరిగింది. ప్రార్థన దేవుని నామం బట్టి జరిగిన తర్వాత ఆ ప్రార్థనలు ముగిశాయి. దేవుని నామం బట్టి దేవుడు మాకు అప్పగించిన పని, ఆ ప్రార్థన పని ముగిసింది. హల్లెలూయా! గమనించండి, 7 సేవకులు 7 బూరలు ఊదుతూ 7 మార్లు తిరిగి 7వ రోజు 7 సార్లు వారు బూరలు ఊది దేవుని మాట చెప్పున ఎరుకోగోళ్ళ చుట్టూ తిరిగినప్పుడు ఎరుకోగోళ్ళు కుప్ప కూలిపోయేటటువంటి విషయాన్ని మనం చదువుతాం. అలాగే గమనించండి, మా కడ్డుగా ఉన్నటువంటి ఈ 40 రోజుల ప్రార్థనలో 7 రోజులు మరి దేవుడు ప్రార్థనలు ఆలకించి ఈ వాక్యాన్ని బట్టి నేను దేవుని యొక్క సత్యాన్ని గ్రహించి ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో ప్రార్థనలు ముగిశాయి. తర్వాత గమనించండి, నిరాకారంగా ఉన్నటువంటి ఒక చెరుగు తోట ఉన్నటువంటి ప్రాంతంలో దేవుడు స్థలము కొనమని చెప్పాడు. సందర్భం వచ్చింది కనుక ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మార్గం లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మార్గం లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. చెరుగు తోట ప్రాంతాన్ని గమనించండి. దేవుని మందిరం వరకు దేవుడు
నాకు కొనమని చెప్పాడు. ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా మేము ఉన్న ఇంటి వారే ఆ చెరుకు తోట గల యజమాని నాకు తెలిసిందే. మేము బేరంలోకి దిగాలని ఆలోచన చేసి మా పాస్టమ్ గారితో అన్నప్పుడు మనం ప్రార్థన చేసాం, కానీ దానికి సరిపడే డబ్బు దేవుడు మనకు ఇవ్వలేదు కదా అని అన్నప్పుడు ఆ విషయాన్ని దేవుని మందిరంలోనే, ఆ పాక మందిరంలోనే మనం ప్రార్థన చేద్దామని చెప్పి నేను నా భార్య కలిసి మోకరించి దేవుణ్ణి అడిగాం. ప్రభువా, కుటుంబంతో కలిసి 40 దినాలు సంఘముతో కలిసి మేము కలిసి ప్రార్థన చేశాం. చెరుకు తోట ఒకటి మందిర స్థలానికి బేరానికి వచ్చింది. అక్కడ మార్గం లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు. ఆ స్థలాన్ని మేము కొనడానికి నువ్వు చూపిస్తున్నావు కనుక మేము ముందుకు వెళ్ళడానికి మా దగ్గర ధనము కూడా లేదు అని చెప్పినప్పుడు దేవుడు నాతో చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పు, నీ దగ్గర ఎంత ఉంది? నా భార్య కూడా అదే అడిగిందయ్యా. యేసయ్యా, నా భార్య కూడా అదే అడిగింది. ఇప్పుడు గమనించండి, దేవుని ఎదుట చెప్తున్నాను, సంఘం ఎదుట చెప్తున్నాను, వినువారు గ్రహించండి. నా దగ్గర ఉన్నది 3 రూపాయి కాసులు. నా దగ్గర ఉన్నది 3 రూపాయి కాసులు. దేవుని ఎదుట ఆ 3 రూపాయి కాసులు జేబులోంచి తీసి దేవునికి చూపిస్తూ, ఇదిగోనయ్యా, 40 దినాలు కన్నీటితో ప్రార్థన చేశాను, ఉపవాసం ఉన్నాను, రక్తము కార్చి నీకు ఇచ్చిన మాట ప్రకారం ఆ పని మేము చేశాం ప్రభువా. సంఘం ప్రార్థించింది, కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేశాం. నా దగ్గర ఉన్నదంటే అప్పుడు దేవుడు చెప్తున్నా, అబ్రహమా, ఆ 3 రూపాయలకి నీవు స్థలము కొనడానికి కావలసిన ధనము నేను కలిపి ఇస్తాను అంటే అది ఎలా సాధ్యమని అడిగాను దేవుడిని. 5 రొట్టెలు 2 చేపలు చిన్నవాడు తెచ్చి నా చేతుల్లో పెట్టినప్పుడు 5,000 మందికి నేను పంచలేదా? ఈ 3 రూపాయలకు ఆ స్థలానికి కావలసిన ధనము నేను నీకు ఇవ్వనా? ప్రార్థన చేసావు, నేను చెప్పిన పని చేసావు, సంఘంతో కుటుంబంతో కలిసి ఆ స్థలాన్ని నీకు ఇస్తానని చెప్పాడు దేవుడు. గమనించండి, ఈ రోజున గమనించండి, ఆ స్థలములో ఒక దీవెనకరమైన మందిరంను దేవుడు కట్టించాడు. హల్లెలూయా. రోడ్డు వేయబడ్డాది, కరెంటు వేయబడ్డాది, నీళ్లు ఇవ్వబడ్డాయి. దేవుని వాక్యం చెలవిస్తుంది, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా. ప్రియమైన జనాంగమా, నీకు అడ్డుగా ఉన్నటువంటి నువ్వు సేవ చేసే ప్రాంతంలో, నీ కుటుంబంలో అడ్డుగా ఉన్నటువంటి సమస్యల గురించి నువ్వు ప్రార్థన చేయాలి. నీ సంఘ కాపరితో, నీ కుటుంబంతో కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి. చాలామంది అంటుంటారు, ఉపవాస ప్రార్థన చేస్తే మంత్రానికి చింతకాలు రాలిపోతాయి. నా అనుభవంతో చెప్తున్నాను, మీకు ప్రేమతో చేతులు జోడించి చెప్తున్నాను, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. హల్లెలూయా. అనుభవించి దేవునితో నడిచి దేవుని యందు ఉన్నటువంటి ఆనందాన్ని రుచి చూచి నేను తెలుసుకున్నాను. అందుకని మీకు చాలాసార్లు చెప్తాను, బత్తాయి పళ్ళు చూడడం వేరు, తినడం వేరు. యాపిల్ పళ్ళు చూడడం వేరు, తినడం వేరు. మామిడి పళ్ళు చూడడం వేరు, తినడం వేరు. ద్రాక్ష పళ్ళు చూడడం వేరు, తినడం వేరు. యేసు ప్రభుని నమ్మడం వేరు, యేసు ప్రభుతో నడవడం వేరు. ప్రార్థించి నడువు,
ఉపవాసం ఉండి నడువు, పరిశుద్ధంగా ఉండి నడువు. హల్లెలూయా. దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. నీకు అడ్డుగా ఉన్న ఏ ప్రాంతమైనా నువ్వు దేవుని సేవ చేయడానికి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్న విషయాన్ని నీవు జ్ఞాపకం చేస్తున్నాను. మొదట నీవు పరిశుద్ధంగా ఉండాలి. రెండవది ప్రార్థన చేయాలి. మూడవది గమనించండి, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, నువ్వు యొర్దాను దాటడానికి పరిశుద్ధంగా ప్రజలు ఉన్నామని హెచ్చరించేవారు పరిశుద్ధంగా ఉన్నారు కనుక యొర్దాను దాటారు. యెహోషువ యెరికోను జయించడానికి 7 మార్లు 7 యాజకులు 7 దినాలు 7 బోరలు 7 రోజులు పట్టుకుని 7 ఉదయం లేచి ప్రార్థన చేయాలని చెప్పు. వాళ్ళు అలాగే ప్రార్థన చేయగలిగి యెరికో వాళ్ళు కుప్పకూలిపోయి 6 రథాలు ఆ గోడ మీద పరిగెడితే కూలిపోయిన బలమైన గోడ కుప్పకూలిపోయింది. హల్లెలూయా. ప్రార్థన చేయగా నీకు అడ్డుగా ఉన్న నువ్వు సేవ చేసే ప్రాంతంలో నీ కుటుంబం ఉండే ఇబ్బందులన్నీ తొలగపోతే నీ విశ్వాసం ద్వారా అనుభవంతో నేను చెప్తున్నాను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా గమనించండి, యెహోషువ చెప్తున్నాను, ముగించబోతున్నాను. మూడవదిగా గమనించండి, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ, నీవు 31 రాజులను జయించాలి. హల్లెలూయా. అంటే నువ్వు పోరాడాలి, నువ్వు పోరాడాలి. దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు రాసినటువంటి పత్రికలో, అపవాదిని ఎదురించుడి, అది మీ యొద్ద నుండి పారిపోను. దేవుని యొద్దకు రండి, దేవుడు మీ దగ్గరకు వస్తాడు. ఇంకా మనం చూస్తే గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చూస్తే 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మనము పోరాడున్నది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో అంటాడు. గమనించండి, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, మనము పోరాడున్నది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో అంటాడు. గమనించండి, వ్యక్తిగత జీవితాన్ని కట్టుకునేటప్పుడు, కుటుంబ జీవితాన్ని కట్టుకునేటప్పుడు, సంఘమును దేవుని వైపుకు నడిపించేటప్పుడు, పరలోకం దిశగా మన అడుగులు ముందుకు సాగుతున్నప్పుడు మనము శరీరాలతో పోరాడమే కాదు, ఆకాశ మండలముందున దురాత్మలతో పోరాడుతున్నామనే విషయాన్ని మనం గమనించాలి. మీకు ఒక విషయాన్ని ఉదాహరణకి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ప్రాంతంలో చీకటి ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో చీకటి పోవాలని చెప్పి గమనించండి, చీకటి పో చీకటి పో చీకటి పో చీకటి పోని ఎన్నిసార్లు, 1,000,000 సార్లు అన్నది పోదు. మరి ఎలా పోతుంది? అక్కడ ఒక చిన్న దీపం వెలిగిస్తే ఆ చీకటి తానంతటే అది పోతుంది. హల్లెలూయా. గమనించండి, మనము పోరాడుతున్నది శరీరంతో కాదు, ఆకాశ మండలం ముందున దురాత్మల సమూహంతో. దేవుని కుటుంబముగా నువ్వు కట్టబడాలనుకున్నప్పుడు, దేవుని జనాంగముగా నీవు ఉండాలనుకున్నప్పుడు, పరలోక జనాంగముగా నువ్వు మార్చబడాలనుకున్నప్పుడు, ఆశీర్వదించబడిన వ్యక్తిగా శక్తిగా నువ్వు తయారవ్వాలనుకున్నప్పుడు గమనించండి, అపవాది దాడులు నీ మీద పడతాయి. దురాత్మల సుమోపు నీడలు నీ మీద పడతాయి. వాటిని జయించడానికి గమనించండి,
శక్తివంతుడు అయి ఉండాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని నువ్వు తొడుక్కొని దురాత్మను ఎదిరించడానికి నువ్వు ప్రార్థనతో సిద్ధపడాలనే విషయాన్ని దాన్ని గమనించండి. యెహోషువతో చెప్తున్నాడు, గమనించండి. యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు 31 రాజులతో నువ్వు పోరాడాలని చెప్తున్నాడు. ఒకసారి దానియేలు గమనించండి, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదటండి. 21 దినాలు అయిపోయిందటండి. పరలోకము నుంచి మిఖాయేలు దూత వచ్చాటండి. దానియేలు, నీ ప్రార్థన పరలోకముందు వినబడ్డాది, హల్లెలూయా. నేను నీ దగ్గరికి రావాలని దేవుని చేత పంపబడ్డాను. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహము నన్ను అడ్డగించింది. దేవుని శక్తి వలన దురాత్మను జయించి నేను యొద్దకు రావడానికి 21 దినాలు పట్టింది, హల్లెలూయా. పరలోకము నుంచి పంపబడిన దేవుని దూతనే దురాత్మల సమూహం నీ దగ్గరకు రాకుండా, జవాబు రాకుండా అడ్డుకుంటూ ఉంటే మానవుడు అయిన నీవు నేను చేసే ప్రార్థనకు, పనులకు, దేవునితో నడవాలనే ఆలోచనకు దురాత్మ సమూహం అడ్డుపడుతుంటుంది. దాన్ని జయించడానికి నువ్వు ఎప్పుడూ కూడా గమనించండి, ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మతో దేవుని ఎదుట గమనించండి, పోరాటం చేస్తూ, విజ్ఞాపన చేస్తూ ధైర్యంగా మనము మన జీవితాన్ని కొనసాగించాలనే విషయాన్ని విజ్ఞాపకం చేస్తున్నాం. గమనించండి, మీకు ఇంకా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ప్రాంతాన్ని ఎవరైనా లొంగ తీసుకోవాలని వెళ్తుంటుంటే, సైన్యముతో కలిసి ఒక రాజు వెళ్తుంటే, ఆ ప్రాంతంలో తిష్ట వేసిన అంతకు ముందు రాజు ఎదురాడకుండా ఉంటాడా? సులువుగా మేము లొంగిపోతున్నాం అంటాడా? గమనించండి, వాడు శక్తికి తగినంత మట్టుకు గమనించండి, వాడు ప్రయత్నం చేస్తూ ఎదురాడే రాజును ఓడించడానికి, లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ 31 రాజులను నీవు జయించి కానాను దేశంలో ప్రవేశించాలి, హల్లెలూయా. నిజమే. గమనించండి, ఈ లోకములో దురాత్మల సమూహాన్ని, దురాత్మల రాజు అనేటువంటి అపవాదిని జయించి మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. నేను సేవలోకి వచ్చిన దినాల్లో ఒక స్త్రీని మా దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆమెను మీరు నమ్మండి, దేవుని ఎదురు చెప్తున్నాను, 4 మోసుకుని వచ్చారు. ఇంచుమించుగా 50-60 సంవత్సరాల వయసు ఉంటుంది ఆమెకు. చాలా చిక్కుపోయి, చావడానికి దగ్గరైపోయి, ఏమాత్రము సొగసు కానీ, క్షేమం కానీ, సంతోషం కానీ ముఖంలో లేదు. ఆమె గురించి ప్రార్థన చేయండి అన్నారు. మేము ప్రార్థన చేయడానికి దేవుని ఎదుట పూనుకున్నప్పుడు గమనించండి, మోకరించి ప్రార్థన చేసి ఆమె ఒంటి నిండా ఉన్నటువంటి తాయెత్తులు విప్పించి దేవుని ఎదుట చేతులెత్తి ప్రార్థన చేసి ఆమెను గమనించండి, దేవునికి అప్పగించినప్పుడు ఆమె వెళ్ళకెలా పడిపోయింది, హల్లెలూయా. అన్నాను, దురాత్మలు ఇప్పుడు పోతాయి, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వస్తూ ఉంటాయి కనుక ఇంట్లో ఉన్నటువంటి దురాత్మలకు సంబంధించినటువంటి
ప్రతి వస్తువును మీరు దూరంగా తొలగించండి. అవి ఎటువంటివైనా సరే, తాయుత్తులైనా సరే, దురాత్మలకు సంబంధించినవి ఏది మీ గృహంలో ఉండకూడదని నేను చెప్పాను. ఆమె ఇంటికి వెళ్ళింది, ఆమె అంజురాలు, ఆమె ఇంట్లో ఉన్న దురాత్మలకు సంబంధించినవి, చేతబడులకు సంబంధించినవి, ఆమె కట్టుకున్న తాయెత్తులన్నీ తీసి పోగేసి కాలంలో పారేసింది. దేవుని మందిరానికి వస్తూ ఉండేది. రోజు గమనించండి, ఆమెకు అన్నం తిండే వాంతులు అవేవి. ప్రార్థన మూలంగా వాంతులు ఆగిపోయి, తర్వాత గమనించండి, మందిరానికి వస్తూ ఉండేది, ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. అలాగే దేవుని బిడ్డగా ఆ మందిరంలోకి వచ్చి ప్రతి ఆదివారం ప్రార్థనలో పాల్గొంటూ ఉండేది, శుక్రవారం ప్రార్థనలో పాల్గొంటూ ఉండేది. ఒక రోజున గమనించండి, ఆదివారపు ఆరాధనకు మేము సిద్ధపడేటప్పుడు, అయ్యా నేను యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో నేను ఏకం కావాలని ఆశపడుతున్నాను. నాకు రక్షణ భాగ్యం కలిగించడానికి యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నాను. నాకు సొంత రక్షకునిగా ఉండడానికి నాకు బాప్తిస్మం ఉందని చెప్పినప్పుడు గమనించండి, ప్రభు ఎదుటి నేను ప్రార్థన చేసి, అమ్మా నేను చెప్పాను, అమ్మా నీకు వచ్చే ఆదివారం, మొదటి ఆదివారం బాప్తిస్మం ఇస్తాను యేసుక్రీస్తు నామంలో, నువ్వు సిద్ధపడు. అయితే శనివారం రాత్రి నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఆదివారం నీకు బాప్తిస్మం ఇస్తానని చెప్పినప్పుడు గమనించండి, దేవుడు నాతో చెప్పాడు ఆమె గురించి. అబ్రహమా, ఈ మీద దురాత్మల సమూహం ఉంది, అంత తేలిగ్గా నీవు ఈమెకు బాప్తిస్మం ఇవ్వడం కష్టమవుతుంది, గనుక నీవు ఉపవాసం ఉండు అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఆమెను శనివారం ఉపవాసం నన్ను దేవుడు అన్నాడు, నువ్వు గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, ఆదివారం ఆరాధన అయ్యే వారు కూడా నీవు తినడానికి లేదు, తాగడానికి లేదు. ఈ దురాత్మల సమూహం మీద, ఆమె మీద పనిచేసే చీకటి శక్తుల మీద నీకు అధికారం ఇస్తున్నాను అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు గమనించండి, నేను గురువారం రాత్రి నుంచి శుక్రవారం పగలు రాత్రి, శనివారం పగలు రాత్రి, ఆదివారం ఆరాధన ప్రారంభమైంది. ఉపవాసం ఉండి గమనించండి, పాటలు పాడాం, ప్రార్థన చేసాం, ఆరాధన అయింది. ఇప్పుడు పదండి ఈమెకు బాప్తిస్మం ఇద్దామని చెప్పినప్పుడు గమనించండి, ప్రజల మధ్యన అమాంతంగా లెగిసిపోయి వికృతమైన రూపం దాల్చి, నాకు ఎలాగూ బాప్తిస్మం ఇస్తావు నువ్వు? మానవుడును గనుక నాకు ధైర్యం చెడింది. పరిశుద్ధాత్మ చెప్తున్నాం, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. అబ్రహాముకు తోడై ఉన్నాను, మోషేకు తోడై ఉన్నాను, యెహోషువకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమని చెప్పినప్పుడు గమనించండి, చేతులెత్తి ప్రార్థన చేశాను. హల్లెలూయా. మోకాళ్ళ మీద నడిచి నేను ప్రార్థన చేసే ఆ పాక మందిరంలో గమనించండి, మోకాళ్ళ మీద నడిచి దగ్గరకు వచ్చి కాళ్ళు పట్టుకుందాను. నడండి ఇప్పుడు ఈమెకు బాప్తిస్మం ఇద్దామని చెప్పినప్పుడు గమనించండి, పాటలు పాడుకుంటూ, తీసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు గమనించండి, ఆమె చెబుతుంది, మీకు ఆశ్చర్యం, దేవుడు మా కళ్ళ ఎదురు చేసిన కార్యాన్ని మీతో ఈరోజు పంచుకుంటున్నాను. సంగమా,
గుర్తుపెట్టుకోండి. నీటిలో దిగి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని దేవుడు అంగీకరిస్తుంది, ఈమెకు బాప్తిస్మం ఇస్తున్నానని చెప్పినప్పుడు గమనించండి, ఆమె నేను నీళ్ళలోకి దిగను అన్నది. చేతులెత్తి ప్రార్థన చేశాం. చుట్టూ ఉన్న జనాంగం అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. చేతులెత్తి ప్రార్థన చేయగా గమనించండి, ఆమె నీటిలో దిగింది. హల్లెలూయా. నీటిలో దిగిన తర్వాత మా యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకొనుచున్నామంటే నేను చెప్పనున్న దురాత్మ. మరలా నీటిలో చేతులెత్తి నా భార్య కూడా దిగి చేతులెత్తి ప్రార్థన చేసి సంఘము గట్టి మీద ఉండి ఆ కాలువ గట్టి మీద ప్రార్థన చేసి గమనించండి, దురాత్మ పోయింది. అందరూ రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మయ్య, దురాత్మ పోయిందండి పాస్టర్ గారు అని చెప్పింది. వెంటనే గమనించండి, మా యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. ఆయన దేవుని కుమారుని, భూమి మీద పుట్టాడని, పరిశుద్ధుడిగా పెరిగాడని, నీ నా పాపముల వరకు శిలువ మీద చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, పరలోకమునికి ఎక్కాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. తండ్రి నాకు ఇచ్చిన అధికారం బట్టి, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రేరణతో నీకు బాప్తిస్మం ఇస్తున్నానని చెప్పి గమనించండి, ఆమెకు బాప్తిస్మం ఇచ్చాను. గమనించండి, ఆమె ఎప్పటికీ బ్రతుకుంది, దేవుని కృపను పొందుకుంది, దురాత్మల సొమ్ము నుంచి విడిపించబడ్డది కనుక ఆమెకు కృపమ్మని పేరు పెట్టాం. ఈ రోజుకు సంఘంలో బ్రతుకుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తుంటే గమనించండి, ఒక ప్రాంతంలో గమనించండి, దేవునికి అడ్డుపడే, దేవుని సేవకునికి అడ్డుపడే కుటుంబాలను పాడు చేసే దురాత్మలు ఉంటాయి. ఈ దురాత్మలను జయించడానికి సేవకుడుగా సంఘము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. కుటుంబంలో పడకుండా దురాత్మను అడ్డగించడానికి కుటుంబ యజమానిగా నువ్వు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. గమనించండి, యెహోషువ రాసిన గ్రంథంలో 3 విషయాలు మనం ధ్యానం చేసాం. అద్భుతాలు జరగాలంటే పరిశుద్ధంగా బ్రతకాలి. లొంగని సమస్య ఏదైనా ఉంటే, ఏ ప్రాంతంలోనైనా నీవు దేవుని సేవకుడిగా, వ్యక్తిగా ఎదగాలంటే పట్టుదల కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. 3వదిగా గమనించండి, లొంగని ప్రాంతంలో, దురాత్మల సొమ్ముతో పట్టబడిన ప్రాంతంలో ఒక సేవకుడుగా, కుటుంబీకుడిగా నువ్వు వర్ధిల్లాలంటే, దురాత్మల మీద జయము పొందాలంటే నువ్వు గమనించండి, పోరాడాలి. ఉపవాస ప్రార్థనతో పోరాడాలి. ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు, ప్రార్థనలో పోరాటం వేరనే విషయాన్ని విజ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం చలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడండి. కనుక నీ కుటుంబం కట్టబడాలి, నీ వ్యక్తిగత జీవితం కట్టబడాలి. ఈ దుర్దినాల్లో దేవుని నువ్వు పరిశుద్ధంగా బతకాలి, ప్రార్థించువాడుగా ఉండాలి. ఏదో ఆరాధనకు వస్తున్నాను, వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, వాక్యం బోధిస్తున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, ఇలా నువ్వు చెప్పడం మంచిదే. కానీ పరిశుద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మతో
అపవాది దురాత్మల శక్తి మీద పోరాటాన్ని సాగిస్తున్నావా? వెనుదిరిగిన విశ్వాసంతో నీవు జీవిస్తే ఒక ఆశీర్వదించబడిన వ్యక్తిగా, శక్తిగా, సమాజం ఎదుటి దేవుని బిడ్డగా నీవు ఉంటావు. నువ్వు కనులారా దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. ఆశ్చర్యకారాలు నువ్వు చూస్తావు నీ జీవితంలో. మరి దేవుని వైపు చూడాలనే విషయాన్ని మీ జ్ఞాపకం. అందుకని అన్నాడు, నేను యెహోవానగు నేను నీ రక్షకుడును, యాకోబు దేవుడవు నేను నీ విమోచకుడును. అర్థం చేసుకుందామా? తలలో వచ్చిద్దామా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి గారు, మీకు స్తోత్రాలు. కుమారుడు, మా రక్షకుడు, జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభు, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనలో మీరు వాక్యములను నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. పరిశుద్ధంగా జీవించడము, ప్రార్థనతో జీవించడము, పోరాటంతో జీవించడము, దేవునితో నమ్మకంగా నడవడము, ఈ విషయాలు మాకు బోధించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఏ విషయాలు మేము వెనకబడి ఉన్నామో ఆ వెనకబడిన విషయాల్లో ముందుకు సాగడానికి నీవు మమ్మల్ని పరిశుద్ధపరచుమని ప్రార్థించువారిగా చేయమని ప్రార్థన చేస్తూ, దురాత్మల సొమ్ముతో పోరాడువారిగా చేయమని ప్రార్థన చేస్తూ, మా కుటుంబాన్ని నీకు అప్పగించుకుని ఈ పరిశుద్ధాత్మతో పరమ కానాల్లో అడుగుపెట్టి భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ, యెహోషువ తనకు అప్పగించిన వాక్యాన్ని పట్టుకొని తండ్రి, తనకు అప్పగించిన జనాంగం అంతటిని పరమ కానాను ప్రభువా, కనాను దేశాన్ని నడిపించాడు అండి. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదు అని తన జనాంగం ఎదుట సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి జీవితాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ వాక్యం విన్నవారి జీవితాల్లో పరిశుద్ధత నేర్పండి, ప్రార్థన నేర్పండి. దురాత్మల సమూహాన్ని ఎదిరించే శక్తిని, ప్రార్థన భక్తిని వారు నేర్చుకునే భాగ్యం దయచేయండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. యేసు క్రీస్తు ప్రభు, నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ ఆత్మ ద్వారా ఈ కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆలోచనతో ఈ కార్యాలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. నీకే వందనాలు తండ్రి. నీ సంఘంలో పసిబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. యవన బిడ్డలకు పరిశుద్ధమైన జీవితాలు దయచేతంటే ప్రభువా, అయినా యేసు రక్తం వలన ప్రతి యవనస్తుని పరిశుద్ధపరచుకుని ప్రార్థన చేస్తున్నాను. నేను నమ్మడం వల్ల, నీ ఆత్మ ద్వారా ప్రార్థించడం వలన అండి, అయినా ప్రతి కుటుంబాన్ని కొరకు సంపాదించుకోవడానికి సహాయం చేయండి. మంచి గృహాలను కట్టుకోవడానికి, మంచి మందిరాలను కట్టుకోవడానికి, మంచి ఆరాధన తండ్రి నైనా తండ్రి మందిరాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. దురాత్మల సమూహాలను ఎదిరించే ధైర్యము దయచేయండి. పిరికి ఆత్మను తొలగించండి, పరిశుద్ధాత్మను దయచేయండి. సంఘములో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకుని, బాలింతలను, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను అండి. నేను అమ్మను పోగొట్టుకున్నవాడిని, అయ్యను పోగొట్టుకున్నవాడిని, బిడ్డలను పోగొట్టుకున్నవాడిని దయతో జ్ఞాపకం చేసుకున్నాను. దూరదేశంలో ఉన్నవారిని, వాక్యం వింటున్న వారిని కూడా జ్ఞాపకం, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఎలాంటి పరిస్థితుల మధ్య వారు ఉన్నారు తండ్రి, ఏ అవసరతల మధ్య వారు ఉన్నారు తండ్రి, దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. యజమాని పోగొట్టుకున్నవారు, బిడ్డల్ని పోగొట్టుకున్నవారు, దుఃఖంలో ఉన్నవారు ఈ దినానికి ప్రభువా, ఈ భయంకరమైనటువంటి మహమ్మారి కరోనా రోగంతో బాధపడుతూ విడుదల పొంది కోలుకుంటున్నవారు దయతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకోండి.
నీ ప్రజల పక్షంగా నీ ప్రజల కన్నీరును తుడమని ప్రార్థన చేస్తున్నాను. నీ కనికరము చూపుమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయినా నీ కృప తోడుగా ఉంచుమని తండ్రి, సంఘమును రక్షించుమని, పరిశుద్ధపరచుమని, బిడ్డలను ప్రార్థనతో నింపుమని, ఆ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని, ఈ పరిచర్యను కాపాడమని, ఈ పరిచర్యలో చేసే ప్రయత్నాలను ఆశీర్వదించమని ఈ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మందిరాలు తెరవబడాలి, ఆరాధన జరగాలి తండ్రి. ఏ ప్రాంతంలో ఆరాధన జరుగుతుందో, ఏ గృహంలో ఆరాధన జరుగుతుందో, ఏ మందిరంలో ఆరాధన జరుగుతుందో వారి కుటుంబాలకు క్షేమం, వారి ప్రాంతాలకు ఆశీర్వాదం తండ్రి. ఆరాధన జరిగినట్టు సహాయం చేయండి. మా ప్రార్థన మీ సన్నిధి చేర్చుకుంటాను. యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మేళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్ము శోధనలోనికి తెగ కీడును తప్పించుము. రాజ్యము, బలము, మహిమ, శక్తి నిరంతరం మీరే ఉన్నారు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు రక్షకుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య సావాసము, రక్షణ, కాపుదల, క్షేమం, భద్రతయు సదా మనకు తోడై నడిపించి కాపాడి కరుణించి రక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.